సో డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్‌లో చాలామంది అంటే డబ్బింగ్‌లో ఉన్న వాళ్ళు చాలామంది రకరకాల ఫీల్డ్‌లో షైన్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను ఒకసారి డబ్బింగ్ దశాబ్ది ఉత్సవాలకొచ్చినప్పుడు 'బిత్తిరి సత్తి' దగ్గర నుంచి చాలామంది ఇండస్ట్రీలో అవును. 'ఝాన్సీ' గారు చాలామంది డబ్బింగ్ యూనియన్‌లో వాళ్ళ అవును. కార్డ్ నంబర్స్ ఉన్నాయి. సో డబ్బింగ్‌లో అసలు కెరియర్‌లో వాళ్ళకు అవకాశాలు ఎలా ఉంటాయి? వాళ్ళ సంపాదన ఏ విధంగా ఉంటదని చాలామందికి డౌట్‌లుంటాయి. హ్మ్. ఎలా ఉంటాయని అవకాశాలు ఎలా ఉంటాయి? వాళ్ళకి ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి? ఒకప్పటి సంగతి నేను చెప్పలేను కానీ, ఇప్పుడు లాస్ట్ పోస్ట్ కోవిడ్, ప్రీ కోవిడ్ ఓకే. ప్రీ కోవిడ్. పోస్ట్ కోవిడ్ తర్వాత ఏంటనంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కి చాలా పెద్ద పీట వేస్తున్నారు ప్రేక్షకులందరూ. ఒకప్పుడు ఓటీటీ ఇవన్నీ అంత ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఇవన్నీ వచ్చేయడం వల్ల ఒకప్పుడు ఏంటంటే మన ఇండియాలో ఓన్లీ అమెజాన్ ప్రైమ్ ఒకటే ఉండేది. దాని తర్వాత ఇప్పుడు హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, తర్వాత ఎంఎక్స్ ప్లేయర్ అదొకటి వచ్చేసింది. జీ5 వచ్చింది. తర్వాత సోనీ లివ్ ఇలా అవును. రకరకాల ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ రైట్. రావడం వల్ల నంబర్ ఆఫ్ వర్క్స్ ఉంటున్నాయి ఇప్పుడు. అది వేరే లాంగ్వేజెస్ నుంచి కూడా మన లాంగ్వేజెస్‌కి అనువదించబడుతున్నాయి కాబట్టి అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. కోవిడ్ తర్వాత నుంచి అందరూ ఇంట్లోనే కూర్చొని ఎంటర్‌టైన్‌మెంట్ అలవాటైపోయారు. అవును. సో, అందుకనేంటి అవకాశాలు ఎక్కువున్నాయి. అలాగే ఈవెన్ ఇప్పుడు గూడా కొరియన్ షార్ట్స్ అవన్నీ వస్తా ఉంటాయి. మనకి ఫేస్‌బుక్‌లో అలా స్క్రోల్ చేస్తూ ఉంటే కొరియన్ షార్ట్స్ వర్టికల్స్ అంటారు. కొరియన్, చైనీస్ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో, వీటికి కూడా ఒరిజినల్ లాంగ్వేజెస్‌లో కొరియన్, చైనీస్ ఏదుంటే అయన్నీ తెలుగులోకి అనువదించబడుతున్నాయి. సో, దీనివల్ల అందరు ఆర్టిస్ట్‌లకి అవకాశాలొస్తున్నాయి. ఓకే. ఇంతకుముందు ఏంటంటే 100 మందో, 200 మంది ఉంటే అందులో 50, 60 మంది మాత్రమే యాక్టివ్‌గా ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళందరికీ పని అంత ఉండేది కాదు. ఇప్పుడు అందరికీ పనొస్తుంది. ఓకే. అందరూ చేస్తున్నారు. రైట్. అండ్ సంపాదన విషయానికొస్తే ఇంత అని నేను చెప్పలేను గానీ, ఇప్పుడు ఈరోజు ప్రెజెంట్ మార్కెట్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఒక మంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎలా అయితే సంపాదిస్తాడో దానికి ఈక్వల్‌గా వస్తది. చాలామంది అనుకోవచ్చు. అంటే చిన్న అపోహ ఉంటది. ఫిల్మ్ ఇండస్ట్రీలోకెళ్ళిన తర్వాత ఏం సంపాదిస్తావురా? నీకేం మిగలదు. నీకు కష్టాలయిపోతాయి. బయటికి కనిపించే అందాలే కాదు. వెనకాలంతా బోలెడంత కష్టాలు అయన్నీ ఉంటాయనంట. ఇది నిజమే. కానీ అన్ని వేళలా నిజం కాదు. రైట్. టాలెంట్ ఉన్నోడికి ఎక్కడైనా మంచిగా చాలా బావుంటది. నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రతి ఫీల్డ్ సాఫ్ట్‌వేర్ గాని, లేపోతే ఇంకా డాక్టర్స్ ఫీల్డ్ అవ్వనివ్వండి, ఏ ఇంజినీర్స్ ఫీల్డ్ గాని, అయినా ఏ గూడా. ఫీల్డ్ అయినా గాని, మన దగ్గర టాలెంట్ ఉంటే మనం ఎక్సలెన్స్ చూపించగలుగుతాం మనం. ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు. మంచి డాక్టర్ ఎవరంటే పేరు చెప్పు అని అంటారు. రైట్. మిగతా రైట్. వాళ్ళందరూ డాక్టర్ కాదా? ఓకే. మంచి డాక్టర్ అంటే అందుకని అంటున్నా. ఇప్పుడు మేము ఎంతోమంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అని మనం పేరు తెచ్చుకోవాలి. ఆ ఓకే. పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి. శ్రమ, పట్టుదల, ఓర్పు, సహనం ఇవన్నీ ఉండాలి. చేస్తే ఆ పొజిషన్‌కి మనం రీచ్ అవుతాం. దానికోసం మనం ప్రాకుడాలి. ఓకే. మీరు సినిమా డబ్బింగే చెప్పినారు. చెప్పడమే. కానీ దాదాపు కొన్ని వేల ఎపిసోడ్‌లకు సీరియల్స్‌కే మీరు నాకు తెలిసి సీరియల్స్‌లోనే బిజీగా ఉన్నారనిపిస్తది. సినిమాలు తక్కువ, సీరియల్స్ ఎక్కువ అని. అవును. అంతేనా? అవును. సీరియల్స్ అంటే డైలీ అఫైర్ కదా! హ్మ్. ఇట్స్ డైలీ ఎవ్రీ డే ఎపిసోడ్స్ టెలికాస్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ఒక 10 సీరియల్స్‌లో చెప్తున్నాం అనుకోండి. అంటే ప్రతిరోజు 10 ఎపిసోడ్‌లు మనం డబ్బింగ్ చెప్పాలి. ఓకే. హీరో, హీరోయిన్‌కి నేను మెయిన్ హీరోస్‌కి చెప్తా. మెయిన్ లీడ్స్ చెప్తా కాబట్టి సో, దానివల్ల ప్రతి ఎపిసోడ్‌లో హీరో ఎక్కడో దగ్గర ఉంటాడు ఖచ్చితంగా. రైట్. సీరియల్‌లో ఎక్కువ ఆడవాళ్ళకే పెద్ద పాత్రలుంటాయి. హ్మ్. ఒక డైలాగ్ మొదలుపెట్టారంటే 2, 3 పేజీలు ఆడవాళ్ళదే ఉంటది. ఏడుపు మొదలుపెట్టారంటే ఇంక కంటిన్యూస్‌గా ఒక 10 మినిట్స్ ఎడుతూనే ఓకే. సో, మగవాళ్ళకి డైలాగులు అంత ఎక్కువ ఉండదు. తక్కువే ఉంటాయి. సో, అమ్మాయిలకే ఎక్కువ ఉంటది. బట్ హీరో లేకుండా అయితే ఎపిసోడ్ ఉండదుగా. సో, ఒక 10 సీరియల్స్ చెప్తున్నామంటే ప్రతిరోజు 10 ఎపిసోడ్‌లు కంపల్సరీగా డబ్బింగ్ మనం ఓకే. చెప్పాల్సొస్తది. చాలా మందికి డౌట్ ఉంటది. సీరియల్స్‌లో డబ్బులెక్కువొస్తాయా? సినిమాల్లో డబ్బులెక్కువొస్తాయా? సినిమాలోనే డబ్బులెక్కువొస్తాయి కదా! డబ్బింగ్ ఆర్టిస్ట్‌లకని. దీని గురించి చెప్పాలంటే మూవీస్‌లో డబ్బులు ఎక్కువొస్తాయి కరెక్టే. కానీ అది వన్ డే గదా! వన్ డే. ఒకసారి వస్తది. మళ్ళీ నెక్స్ట్ ఫిల్ము ఇమ్మీడియేట్‌గా 1 వీక్‌లో వస్తది, 1 మంత్‌లో వస్తది మనం గ్యారంటీ చెప్పలేం. చెప్పలేం. హ్మ్. బట్ సీరియల్ ఎలా అంటే ఒక సీరియల్ స్టార్ట్ అయిందనంటే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అలా రన్ అవుతా ఉంటది. ఓకే. సో, మనం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఓకే. సీరియల్‌కి తక్కువే రావచ్చు. బట్ ఎవ్రీ మంత్ ఒక 30,000, 40,000 వచ్చిందనుకోండి ఒక సీరియల్‌లో. అది అలాగా 4 సంవత్సరాలు వచ్చిందంటే మంచి అలాగే గ్యారంటీడ్ ఇన్‌కమ్. అలాగే 2, 3 సీరియల్స్ చెప్పొచ్చు. 2, 3 సీరియల్స్ చెప్పొచ్చు. దానికి లిమిట్ ఏం లేదు. ఓకే. మనకి తెలుగు టెలివిజన్‌లో 70 సీరియల్స్ టెలికాస్ట్ అవుతాయి. అన్ని ఛానెల్స్ కలిపి. 70 సీరియల్స్‌లో అంటే 70 మంది హీరోలు, 70 మంది హీరోయిన్‌లు, 70 మంది విలన్‌లు అవకాశాలున్నాయి. రైట్. మీరు యాంకర్ నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా వచ్చినారు. సో, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సక్సెస్ అయినారు. కానీ మీరు తెర వెనకాల ఉన్నామే అని ఎప్పుడైనా బాధ అనిపించిందా? యాంకర్‌గా ఉండి ఇంకా ఇలాంటి ఇంటర్వ్యూస్ చేయొచ్చు, హోస్ట్ చేయొచ్చు, పెద్ద యాంకర్‌గా అవ్వచ్చు, ఇంకా ఫేమ్ ఎక్కువ వస్తుందని ఎప్పుడైనా అనిపించిందా?
అప్పుడప్పుడు అనిపిస్తుంది. బట్ ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ జెలసీ అలా అని కాదు, కానీ ఇప్పుడు నా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మా టీవీకి వర్క్ చేసేప్పుడు రవి, యాంకర్ రవి, ఓకే. ప్రదీప్, వీళ్ళందరూ అంటే మేము అందరం ఒకప్పుడు కొలీగ్స్. ఒక్క బ్యాచ్ మీరంతా. ఒకసారి కెరియర్ స్టార్ట్ ఓకే. చేసాం. సో కాకపోతే ఏంటంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ వెరీ ప్రౌడ్ అబౌట్ దమ్, బికాస్ నాతో పాటు అరే అనుకుని అందరూ కలిసి సరదాగా ఉండేవాళ్ళం ఒక చోట వర్క్ చేసి. వాళ్ళు ఒక్కసారి అంటే స్టేజ్ ఇప్పుడు నేను ప్రౌడ్ చెప్పుకుంటా, అరే మా ఫ్రెండ్ అని చెప్పుకుంటాం. బట్ అప్పుడప్పుడు అనిపిస్తుంది మేబీ నేను కూడా ఇలా ఉంటే నేను ఈ పాటికి ఎలా ఉండేవాడినో అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది మనకి, మనం అనిపిస్తుంది. సో యాంకర్ రవి, ప్రదీప్ అన్న మీరంతా ఒక బ్యాచ్ కలుస్తుంటారా అప్పుడప్పుడు? రేర్. ఇప్పుడు అంటే అందరు బిజీ అయిపోయారు, నేను బిజీగా ఉన్నాను, వాళ్ళు వర్క్ పరంగా. మీరు వాళ్ళ గురించి చెప్పొచ్చు మా ఫ్రెండ్స్ అని, వాళ్ళు కూడా మీ గురించి చెప్పొచ్చు నా ఫ్రెండ్ అని చెప్పి. సందర్భం వస్తే ఖచ్చితంగా అయ్యా డెఫినెట్ గా చెప్తారు. సో మీరు కూడా మీ ఫీల్డ్ లో సక్సెస్ అయినారు కాబట్టి. ఎందుకన్నా ఎప్పుడు మీరు ఆర్టిస్ట్ గా ట్రై చేయాలి అనుకోలేదా? ఎవరు చెప్పలేదా? అంటే స్టార్టింగ్ లో ఫస్ట్ నాకు మనసులో కోరిక అది, నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు కూడా ఆర్టిస్ట్ గా వెళ్ళాలని. కాకపోతే అప్పుడు నాకు ఏంటంటే ఒక ప్రాపర్ గైడెన్స్ లేదు, ఒక సోర్సింగ్ లేదు, ఈ ఛానల్లో ఈ ద్వారా వెళ్ళాలి అని నాకు ఎవరు తెలియదు. బట్ నేను డబ్బింగ్ లో బిజీ అయిపోయిన తర్వాత, నేను ఇప్పుడు బాగా బిజీగా ఉన్నప్పుడు, టు బి వెరీ ఫ్రాంక్, నేను ఏదైనా ఫిలింకి డబ్బింగ్ చెప్తా ఉంటే కో డైరెక్టర్ కానీ డైరెక్టర్ కానీ చూస్తారు, మనం డబ్బింగ్ ఆ హీరోకి డబ్బింగ్ చెప్తున్నప్పుడు మనం చూసి అబ్బా బాగా చెప్తున్నాడు, ఎక్స్ప్రెషన్ ఇంత బాగా చెప్తున్నాడు, మనం ఏదైనా చెప్తే టక్మని క్యాచ్ చేస్తున్నాడు, ఎక్స్ప్రెషన్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో కూడా అంత బాగా చేస్తున్నాడు అంటే డబ్బింగ్ చెప్పాలి అన్నప్పుడు అక్కడ మాడ్యులేషన్, ఆ ఎమోషన్ తేవాలంటే మన ఫేస్లో కూడా మనం తీసుకొస్తేనే కదా అక్కడ ఎనాక్ట్ చేయాలి. వాయిస్ ఉత్తి వాయిస్ చెప్తున్న మనం అని అంటే మొహం కూడా అలా పెట్టాలి ఎక్స్ప్రెషన్, అప్పుడే కదా సౌండ్ అట్లా వస్తుంది. సో అవన్నీ చూసినప్పుడు అడుగుతారు నెక్స్ట్ దానిలో మంచి క్యారెక్టర్ చేస్తారా అని. చెయ్యాలని ఇప్పుడున్న నాకు ఈ బిజీలో ఉండడం వల్ల నేను కమిట్మెంట్ ఇవ్వలేను. ఓకే. సో అందుకని ఇప్పుడు మెయిన్ ఫోకస్ అంతా డబ్బింగ్ మీదే పెట్టా. ఓకే. సో కానీ ఎక్కడో ఒక దగ్గర అరే చెప్తే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ సెట్ అవ్వదు. ఇంకా ఫ్యూచర్లో అయినా ఏమన్నా ఉన్నదా థాట్ ఇలాంటివి చేయాలని? ఎప్పుడైనా అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తా. కాకపోతే ఏంటంటే కమిట్మెంట్ 15 days షూటు, 20 days షూటు అని అంటే కష్టం. ఎందుకంటే మనకి బోల్డ్ అని కమిట్మెంట్స్ ఆల్రెడీ డబ్బింగ్ కమిట్మెంట్స్ ఉన్నాయి. 3 days షూటింగ్ ఉంటుందండి అంతేనండి మీ క్యారెక్టర్ అంటే ఓకే, దానికైతే పర్ఫెక్ట్, డెఫినెట్గా వెళ్తాం. ఏదో హాలిడే వెళ్ళినట్టు వెళ్ళి మనం షూట్ చేసుకుని వస్తాం. ఓకే. మీకు ఇలా ట్రిప్లు వేయాలి, టూర్లు వేయాలంటే చాలా ఇష్టం అని విన్నాము, చాలా దేశాలు కూడా తిరిగినారంట. అవును, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. విత్ ఫ్యామిలీ కొన్ని నేను సింగిల్ గా సోలో అంటే మరి ఒక్కడనే వెళ్ళలే, ఫ్రెండ్స్ లైక్ మైండెడ్ పీపుల్. ఇప్పుడు ఈ ట్రిప్ కి ఓకే ఒక 3-4 members, ఇంక ఈ ట్రిప్ కి ఇంకో 3-4 members అట్లాగే వెళ్తా ఉంటాం. నేను ఇప్పటికొచ్చి 21 countries వెళ్ళాను, 21 countries విజిట్ చేశాను. అందులో USA 2 సార్లు, థాయిలాండ్ 7 times, తర్వాత యూకే, అందులో 7 countries అందులోనే అయిపోయింది. యూకే, యునైటెడ్ కింగ్డమ్లో, అట్లా కంబోడియా, నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా, బాలి, ఇవన్నీ ఎక్కువ ట్రావెల్ చేశాను. 21 countries ఇప్పటివరకు కవర్ చేశాను. యాక్చువల్లీ 2025 ఎండింగ్ కల్లా 25 countries చూడాలి అని కోవిడ్ టైంలో అనుకున్నారు. బట్ అది టైం కుదరక వెళ్ళలేకపోయింది, లేకపోతే వెళ్ళాలనేది కోరిక. బిజీ షెడ్యూల్ వెళ్ళలేదు. ఓకే. సో మీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందా? అవును, మీ అబ్బాయి నడిపిస్తాడా? విన్నాం, నిజమేనా? వాడు కూడా ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్. గౌతమ్ వాక్స్ నా ఛానల్ పేరు. అప్పుడు విద్యా వాక్స్ అని అప్పుడు బాగా ఫేమస్ అయింది. VOX వాక్స్ అంటే వాయిస్, సంథింగ్ రిలేటెడ్ టు వాయిస్. సో అందుకని నా ఛానల్ పేరు గౌతమ్ వాక్స్ అని పెట్టుకున్నాను. కోవిడ్ తర్వాతే ట్రావెల్ కోసమనే ఛానల్ పెట్టాను. దాని తర్వాత ఏంటంటే టైం కొంచెం తక్కువ, దానికోసం చాలా టైం కేటాయించాలి. నా స్క్రిప్ట్ నేనే రాసుకోవాలి, నా ఎడిటింగ్ నేనే చేసుకుంటాను, మళ్ళీ తిరగాలి, ఇవన్నీ చేసిన తర్వాత టైం పడుతుందని చెప్పేసి మల్టీ టాస్క్ అవుతుంది. అందుకని దాని మీద కొంచెం ఇప్పుడు కొంచెం తగ్గించా టైం కేటాయించడం. సో మీరు రెగ్యులర్ గా బిజీ ఉంటారు, సండే మండే అన్నట్టు కాకుండా. సో ఎప్పుడైనా టైం కేటాయించాలి ఫ్యామిలీకి అన్నప్పుడు షెడ్యూల్ని మీరు ఏమన్నా పక్క పెట్టి వన్ డే అలా ఫ్యామిలీకి కేటాయిస్తుంటారా లేదా? ఖచ్చితంగా ఫ్యామిలీ ఫస్ట్. లైఫ్లో ఎంత సాధించాం, ఎంత డబ్బులు సంపాదించాం, పేరు అని కాదు, ఫస్ట్ ఫ్యామిలీ. మనం ప్రపంచంలో ఎంత తిరిగినా రాత్రి మళ్ళీ ఇంటికే వస్తాం, మన ఇంటికే వస్తాం. ఓకే. బయట ఎక్కడ తిరిగినా ఫైనల్గా మన ఇంటికి వస్తాం. సో అంత ఇంపార్టెంట్ స్థానం మన హౌస్. మన హౌస్లో ఒక బ్యూటిఫుల్ హార్మనీ మెయింటైన్ చేయాలి. మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా, వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ పర్సన్స్ వర్కింగ్ ఉన్నా కూడా బయట ఉన్న ప్రెషర్స్, టెన్షన్స్ ఇంట్లో వాళ్ళ మీద రుద్దకుండా మనలో మరి ఉంచుకొని వాళ్ళతో మళ్ళీ ఒకవేళ వాళ్ళు ఏదైనా డిప్రెషన్లో ఉన్నా మనం వాళ్ళని ఒకరికొకరు మోటివేషన్ ఇచ్చుకుంటూ ఉండాలి. సో అట్లా, బికాస్ మా వైఫ్ తనే షీఈ్ ఇన్ టు బిజినెస్, నేను ఐఎమ్ ఇన్ టు డబ్బింగ్, ఇద్దరం బిజీ ఉంటాం. వీ హ్యావ్ ఓన్లీ 1 son. తనకి నేను ఫుల్ సపోర్ట్ చేస్తా, తను నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ అంటే మరేం లేదండి, మనం ఓకే నీకు నచ్చిందా చెయ్యి, ఓకే, నీకు అది ఇష్టమా
తీసుకో, నీకేది హ్యాపీనెస్ ఇస్తుందో ఆ దారిలో నువ్వు వెళ్ళు అని. సపోర్ట్ అంటే మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. ఓకే, ఎవరైనా వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా డిస్టర్బ్ చేయకుండా ఉంటే అదే బిగ్గెస్ట్ సపోర్ట్. ఓకే. అంటే వీడియో చేసే వాళ్ళకి కొంచెం అతిగా ఉండొచ్చు అండి, ఇంత బిజీ ఉంటారా మీరు అని. కాకపోతే ఎవరికి ఉన్న అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. చూస్తూ ఉంటే మా షెడ్యూల్ మీరు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో సండే కూడా మాకు కూడా సండే కూడా ఏమన్నా షూట్స్ ఉన్నాయి, ఏమైనా వర్క్ ఉంది, ఇంటర్వ్యూస్ ఉన్నాయంటే సండే కూడా వచ్చి చేసుకుంటాం. అది మనకు తెలుసు అవకాశాలు ఎట్లా ఉంటాయి అనేది. సో వైఫ్ బిజినెస్ లో ఉన్నారు. అండ్ సో మా బాబుని ఎప్పుడైనా బయటికి తీసుకెళ్లాలంటే అంటే మండే నుంచి సాటర్డే వరకు స్కూల్ ఉంటుంది, ఇంకా ఓన్లీ మిగిలిన సండే ఒకటే కాబట్టి పిల్లోడు కూడా మాకు సపోర్ట్ చేస్తాడు. ఓకే, మీ ఇద్దరు మంచిగా బిజీగా ఉన్నారు కదా, నేను నా ట్యూషన్ నేను చూసుకుంటా, నా చదువు నేను చదువుకుంటా, ఇవన్నీ చేసుకుంటాడు. 6th క్లాసే కానీ వాడి ఆలోచన ఇంటర్మీడియట్ వాడు ఉండాల్సినంత అడ్వాన్స్డ్ ఉంటుంది అది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్, మీకు అండర్స్టాండింగ్ నా కొడుకు వచ్చినందుకు. మీరు అవ్వలేదు ఆర్టిస్ట్, మీ అబ్బాయిని ఆర్టిస్ట్ చేస్తారు అనుకుంటా. వాడికి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా చేస్తా. నాకు అట్లా బ్యారియర్స్ ఏమీ లేవు. ఎందుకంటే మా ఫాదర్ చిన్నప్పుడు ఏమన్నారంటే నన్ను నువ్వు ఐఏఎస్ అవ్వాలి, ఎందుకంటే నేను అవుదాం అనుకున్నా కానీ అవ్వలేకపోయాను, డాక్టర్ అవుదాం అనుకున్నా అవ్వలేకపోయాను. మా సిస్టర్ డాక్టర్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్. అయితే నేను ఐఏఎస్ చేయాలనేది ఒకటే కోరిక మా ఫాదర్కి, బట్ నేను అది సాధించలేకపోయాను. ఎందుకంటే నాకు అంత కష్టపడి చదివే అంత మ్యాటర్ లేదు మనకి. యావరేజ్ 80% క్యాండిడేట్ మనం. అది చాలా కష్టపడాలి, బోల్డ్ అంత డెడికేషన్ డివోషన్తో చదివితే ఎన్నో సబ్జెక్టులు చదివి పాస్ అయితే ఐఏఎస్ అవుతారు. మనకు అంత ఇది లేదు. కాకపోతే ఫస్ట్ డాడీ వద్దన్నారు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇవన్నీ వద్దన్నారు కానీ నౌ హీస్ వెరీ వెరీ సపోర్టివ్. ఇంకా డాడీ అంటారు ఇంక ఇది చేయరా అది చేయరా ఇది చేయరా, పోనీ ఇంక నేను డబ్బులు పెడతా నువ్వు హీరోగా చేయరా అని అడుగుతుంటారు. బట్ అయినా కానీ నేను ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ ఇన్ దిస్ ఫీల్డ్ యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్. బిజీగా ఉంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.